ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ఈరోజు ప్రభు మాట్లాడుతుండగా విందాము. మనకు పరిశుద్ధాత్మ గురించి అనేకమైన డౌట్స్ సాతాను మన మనసులో పెడుతుంటాడు. అయితే అవి జరుగుతుండడం కూడా మనం చూస్తుంటే మన డౌట్స్ ఇంకా బలపడతాయి. ఈరోజు ప్రభు అనేకులు ఎందుకు భాషలలో మాట్లాడలేకపోతున్నారు, లేకపోతే వాటిని ఎందుకు పొందుకోలేకపోతున్నారు, దానికి గల అనేకమైన కారణాలను ప్రభు మనకు చూపిస్తుండగా మనల్ని మనము సరిచేసుకొని ఆ పరిశుద్ధాత్మ ఇచ్చే ఆ ఫ్రీ గిఫ్ట్స్ ఎప్పుడు ఉచితమే. ఈ ఉచితమైన గిఫ్ట్స్ సాతాను మనల్ని పొందకుండా చేయడానికి అనేకమైన డౌట్స్ మనలో పెడుతుండగా వాటన్నిటిని జయించి ప్రభు దీవెనలు మనం పొందుకోవాలన్నదే ప్రభు చిత్తము. మొట్టమొదటిగా మనము పరిశుద్ధాత్మను లేకపోతే టంగ్స్ని భాషల్లో మాట్లాడలేకపోవడానికి కారణం ఏమిటంటే కుండలిని స్పిరిట్, అంటే ఫేక్ కౌంటర్ హోలీ స్పిరిట్ అంటారు దీన్ని. ఇది యోగా చేసే వారిలో యాక్టివేట్ అవుతుంది. ఎప్పుడన్నా మనం మన జీవితంలో ఇంతవరకు యోగా చేసి ఉంటే, ఒకవేళ ఆ దురాత్మ కానీ మనలో ఎంటర్ అయితే మాత్రం అది ఉన్నా కూడా మనకు హోలీ స్పిరిట్ వస్తుంది, ప్రభు ఇస్తాడు. కానీ మనం భాషల్లో మాట్లాడలేము. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే మనలో ఇంకొక ఫేక్ స్పిరిట్, అంటే సాతాను యొక్క దురాత్మ మనలో ఉంది కాబట్టి మనల్ని భాషల్లో మాట్లాడనివ్వడు. అది మనము చాలామందికి తెలియదు. మనము యోగాను ఒక ఎక్సర్సైజ్ కింద చూస్తాము, కానీ అది ఎక్సర్సైజ్ కాదు. అది సాతాను చేత మూడవ కన్ను తెరవబడడానికి వాడే భయంకరమైన ఈ లోకపు అలవాటు. కాబట్టి మనము దాన్ని ఒకవేళ మనకు తెలియకుండా, చాలామంది యోగా చేస్తుంటారు, స్కూళ్ళల్లో చేస్తుంటారు, కాలేజీలో చేస్తుంటారు, లేకపోతే ఆఫీసులలో చేస్తుంటారు. మనం కూడా ఎక్సర్సైజే కదా అని మనకు తెలియదు కదా, మనకు ఎవరు చెప్పలేదు ఇంతవరకు. పాస్టర్స్కి కూడా పెద్ద దీని గురించి పరిచయం లేదు. కాబట్టి ఎవరు చెప్పకపోవడం ద్వారా మనకేమవుతుందంటే అది ఒక దురాత్మ అని తెలియక, అది కుండలిని స్పిరిట్ అంటారు దాన్ని. ఆ దురాత్మ మనలో ప్రవేశిస్తే మనలో అది ఉండిపోతుంది. ఒకవేళ మనము పరిశుద్ధాత్మను కూడా పొందుకున్నట్టయితే రెండు కూడా ఉంటాయి. అది మనకు తెలియాల్సిన విషయం. రెండు ఉంటాయి. ప్రభువు ఆత్మ ఉంటుంది, ఆ కుండలిని స్పిరిట్ కూడా మన లోపల ఉంటుంది. కాబట్టి మనం ఏమనుకుంటామంటే పరిశుద్ధాత్మ వచ్చిన వాళ్ళలో ఏ దురాత్మ ఉండదు అనుకుంటాం, కానీ చాలా తప్పు. అది మనం వాటిని గుర్తించి పరిశుద్ధాత్మ వెలుగులో మనకు ఆ దురాత్మలు కనబడి మనం వాటి నుంచి విడుదల పొందాలనేదే ప్రభు చిత్తం. నువ్వు అంత బాగున్నాక నీకు పరిశుద్ధాత్మ రాదు. పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాతనే నీవు పరిశుద్ధపరచబడతావు. ఆ పరిశుద్ధాత్మ అగ్నిలో నువ్వు నీ పాపాలన్నీ కాల్చబడి, నీలోని దురాత్మలన్నీ కాల్చబడి అవి బయటికి వచ్చి నువ్వు విడుదల పొందుతావు. మనల్ని శాంక్టిఫై చేస్తాడు ప్రభు. శాంక్టిఫై అంటే మనల్ని పరిశుద్ధపరుస్తాడు. పరిశుద్ధాత్మ పనే మనల్ని పరిశుద్ధపరచడం. అందుకే మనకు పరిశుద్ధాత్మ ప్రభు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మ లేకుండా మనం ఈ లోకంలో జీవించలేము, ఈ ఆత్మీయ యుద్ధం చేయలేమని ప్రభు తెలియజేస్తున్నాడు కదా. కాబట్టి మనము పరిశుద్ధాత్మ ఉంటే వీళ్ళలో ఏమీ ఉండదు అనేది తప్పు. ఈ తప్పు నాన్చుడును మనం ఏం చేయాలంటే గ్రహించాలా. ఒకవేళ మనలో కానీ కుండలిని స్పిరిట్ ఎప్పుడన్నా యోగా ఒక్కసారి చేసినా కూడా అది లోపలికి వస్తుందని చాలామంది అంటుంటారు. కాబట్టి మనము ఒకవేళ ఆ పరిశుద్ధాత్మ ఉన్నా కూడా మనం భాషల్లో మాట్లాడతలేమంటే ఇంకేదో మనల్ని ఆటంకపరుస్తున్నదో మనం గుర్తించి ప్రభువుని అడగాలి, రిపెంట్ కావాలా. దేవా, నాకు తెలియక చేశాను. సౌలును కూడా ప్రభువు తెలియక చేశాను ప్రభు అన్నప్పుడు సౌలును ఏం చేశాడు? ఆయన క్షమించి పరిశుద్ధాత్మతో అభిషేకించి పౌలుగా మార్చి తన సేవకుడు వాడుకున్నాడు కదా. అలా మనల్ని కూడా ప్రభు క్షమిస్తాను అంటున్నాడు. ఆయన మన తప్పులను తెలియజేస్తుండగా మనం వాటిని ఒప్పుకొని మనం విడిచిపెట్టి మనము పరిశుద్ధాత్మను, ఆయన యొక్క నడిపింపును మనం కోరాలని, అన్య భాషల్లో మనం మాట్లాడాలని, ఆ అన్య భాషల్లో మాట్లాడుతూ మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలనేదే ప్రభువు చిత్తము. కాబట్టి నేను చేసిన వీడియోల్లో యోగా అని కుండలిని స్పిరిట్ అనేది ఒక వీడియో ఉన్నది. తప్పకుండా దాన్ని చూస్తే, దాన్ని వింటే మీకు చాలా విషయాలు తెలుస్తాయి. ఒకవేళ అది కానీ ఉంటే తప్పకుండా మీరు
రిపెంట్ అవ్వండి, దేవుని క్షమాపణ పొందుకొనండి, ఆ యోగా స్పిరిట్ నుంచి విడుదల పొందుకొనండి అని ప్రభువు తెలియజేస్తున్నాడు. మరి ఒక ప్రధాన కారణం ఏమంటే మన లోపల అడిక్షన్స్ అంటే అనేకమైన దురలవాట్లు ఉంటాయి. పాన్ తినడం మొదలు పెట్టుకొని ఇంకా మన లోపల అనేకమైన దురలవాట్లు ఉంటాయి. అయితే ప్రభువు అవి ఉన్నా కూడా కొంతమందికి హోలీ స్పిరిట్ ఇస్తాడు, కానీ వాటిని మనం వెంటనే మానివేయాలి. అంటే పరిశుద్ధాత్మ పొందుకున్నాక మనం అది చేస్తూ ఇది చేస్తూ ఉన్నట్టయితే మనము భాషల్లో మాట్లాడడం ఆత్మ ఉంటుంది. ఆత్మ అయితే ఉంటుంది చూడండి, అది గుర్తించాలి మనం. ఆత్మ ఉంటుంది కానీ అది బహిర్గతం. నాలో ఆత్మ ఉందని ఎలా చెప్తాం మనము? టంగ్స్లో మాట్లాడితేనే కదా మనం చెప్పేది. కాబట్టి అది రావట్లేదు బయటికి. పరిశుద్ధాత్మకి ఇంత ఉన్నా నాకు భాషలో నేను ఎందుకు మాట్లాడలేకపోతున్నాను అంటే మన లోపల దాగి ఉన్న పాపమే. ఆ పాపాన్ని పరిశుద్ధాత్మ మనలో ఉండి చూపిస్తుంటాడు. చూడు, నువ్వు ఇది అలవాట్లు ఉన్నాయి, నువ్వు ఇది మానివేసుకొని చెప్తుంటే కూడా మనము పరిశుద్ధాత్మకు సెన్సిటివ్గా ఉండము. సెన్సిటివ్ అంటే మనము నా వల్ల కాదులే ప్రభువా, నువ్వు ఉన్నోగా చాలు, అది ఇది అనుకుంటే మనం కాంప్రమైజ్ అవుతుంటాం. అంటే ఏంటి, 2 పడవల మీద మనము ప్రయాణం చేస్తుంటాం. అట్లయితే మనం కొన్ని బెనిఫిట్స్ పొందుకోలేము. పరిశుద్ధాత్మ నీలో ఉన్న మనం ఒకవేళ భాషల్లో మాట్లాడుకుంటే పరలోకానికి చేరం అనేది మాత్రం ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాలి. పరిశుద్ధాత్మ ఉన్న వాళ్ళు కూడా హెవెన్ గేట్స్ దగ్గర రిజెక్ట్ చేయబడతారు అన్నది మనం గుర్తించాలి. నెక్స్ట్, మన లోపల ఏదన్నా పాపం ఉంటే, ఏ రకమైన పాపం ఉన్నా కూడా మనము కొన్నిసార్లు భాషల్లో మాట్లాడలేకపోతాము. కాబట్టి పరిశుద్ధాత్మను అడగాలి, దేవా ఏ పాపం నాలో ఉండి నేను భాషల్లో మాట్లాడలేకపోతే నాకు చూపి ప్రభువా, నీ వెలుగులో నాకు చూపి అన్నప్పుడు పరిశుద్ధాత్మ మనకు చూపించినప్పుడు వెంటనే దాన్ని విడిచిపెట్టాలి. మనకు తెలుస్తుంటుంది, అబ్బా నేను ఈ తప్పు చేస్తున్నా, హోలీ స్పిరిట్ ఉంది కానీ నేను ఈ తప్పు చేస్తున్నా అనేది మనకు తెలిసిపోతూనే ఉంటుంది. మనకి ఎవ్వరు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బైబిల్లో ఏమన్నాడు ప్రభు, మీకు ఎవ్వరు ఏమి చెప్పనవసరం లేదు, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు ఆయనే మీకు బోధిస్తాడు, అన్నీ మీకు తెలియజేస్తాడని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. నాకు పాస్టర్ చెప్పలేదు కదా నేను ఈ పాపం విడిచిపెట్టాలనో లేదో, లేకపోతే నాకు ఆ బైబిల్లో లేదు కదా ఈ పాపం, కాబట్టి నాకు ఇది పాపం కాదనుకుంటున్నా అని మనల్ని మనం చాలా తెలివిగా మోసం చేసుకోవడానికి సహాయం చేస్తుంటారు. ఎవరు? సాతాను. కాబట్టి మనం ఏం చేయాలి? పరిశుద్ధాత్మ మనకి ఏ తప్పు చూపించినా ఫస్ట్ అడగాలి అన్నట్టు, ఏమైనా తప్పులు నాకు చూపి అని అడగాలి. చూపిస్తే వెంటనే వాటిని విడిచిపెడితే ప్రభు కనికరం గల దేవుడు కాబట్టి నిన్ను క్షమించి నిన్ను భాషలతో నింపుతాడు. ఇంకా తర్వాత మనం ఒకవేళ సర్సరీ అంటే ఈ జాతకాలు చూస్తుంటాం, దినఫలాలు, రాశి ఫలాలు, సంవత్సరానికి వచ్చే సంవత్సరిక ఫలాలు చూస్తుంటాం. ఇవి చాలా తప్పంట. ఇవి చూడమంట చేతబడితోటి సమానం అంట. మనకు తెలియదు, చూస్తుంటాం కదా పేపర్లో కానీ టీవీలో కానీ ఫోన్లో కూడా వస్తుంటాయి. ఇది నా రాశి ఫలాలు, ఇది నా ఫలాలు, మాస ఫలాలు, లేకపోతే వార ఫలాలు అని వస్తుంటాయి. అవి చూడడం ద్వారా మనం ఏం చేస్తున్నామంట, సాతానును ఆశ్రయిస్తున్నామంట. దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాం, సాతాన్ని ఆశ్రయిస్తున్నాం. కాబట్టి అది చాలా పెద్ద తప్పు అని ప్రభు తెలియజేస్తున్నాడు. ఆ పాపంలో ఉంటే మాత్రం మనకు భాషలు రావనేది గుర్తించాలి. తర్వాత విచ్ క్రాఫ్ట్, చేతబడి అంటే ఒకరిని కంట్రోల్ చేయడమే చేతబడి. ఒకరిని కంట్రోల్ చేయడం, అత్త కోడల్ని కంట్రోల్ చేయడం, కోడలు అత్తల్ని కంట్రోల్ చేయడం, భార్య భర్తను చేయడం, భర్త భార్యను చేయడం. ఆ విచ్ క్రాఫ్ట్ గురించి, చేతబడి గురించి నేను మంచి వీడియో చేశాను. అది దాంట్లో చాలా వివరంగా ఏది చేతబడి కిందికి వస్తుంది అనేది మనకు తెలుస్తుంది. జెలసీ, అసూయ కూడా చేతబడికి కారణం అసూయ, ఈర్ష, ద్వేషం ఇవన్నీ కూడా ఉంటే మనం ఒకరిని కంట్రోల్ చేస్తుంటాం. మన పేరెంట్స్ పిల్లల్ని కంట్రోల్ చేయడం, పిల్లలు పేరెంట్స్ని కంట్రోల్ చేయడం, పాస్టర్ సంఘస్థులను కంట్రోల్ చేయడం, సంఘస్థులు పాస్టర్ని కంట్రోల్ చేయడం, ఇవన్నీ కూడా మనం ఏదో మంత్రాలు ముగ్గేసి మంత్రాలు చేసి కూర్చోవడం అదే చేతబడి అనుకుంటాం. కానీ వైట్ విచ్ క్రాఫ్ట్ అంటారు దీన్ని. అంటే ఈ చర్చెస్లో జరిగేది అన్నట్టు, క్రిస్టియన్స్లో జరిగే విచ్ క్రాఫ్ట్ని ఇది వైట్ విచ్ క్రాఫ్ట్ అంటారు. విచ్ క్రాఫ్ట్ అంటే ఏం లేదు, చేతబడి అంటే ఏం లేదు, కంట్రోల్ చేయడం. సో ఎవరు కంట్రోల్ చేయొద్దు. ప్రభు చిత్త ప్రకారం పరిశుద్ధాత్మనే మనల్ని కంట్రోల్ చేయాలి. కాబట్టి ఇది కానీ ఉంటే, నీవెవరినన్నా కంట్రోల్ చేస్తున్నట్టయితే ప్రభు దగ్గర ఒప్పుకొని నీ పాపాలను ఒప్పుకుంటే ప్రభు తప్పకుండా నీకు అన్య భాషల్లో మాట్లాడడానికి సహాయము చేస్తాడు. ఇంకా తర్వాత పెంతెకోస్తల్ చర్చికి పోయే వాళ్ళలో చాలా మటుకు ఫేక్ టంగ్స్ ఉంటాయండి. ఫేక్ టంగ్స్ అంటే
సతాన టంగ్స్ ఉంటాయి. ఎందుకంటే అక్కడ ప్రెషర్ చాలా ఉంటుంది, అందరు మాట్లాడుతుంటారు కాబట్టి కొత్తగా పోయిన వాళ్ళు ఏమనుకుంటారు అంటే అరే మేము మాట్లాడుకుంటే ఎట్లా, మేము కూడా మాట్లాడాల్సిందే, వీళ్ళలో కలిసిపోవాల్సిందే అనుకొని మనము ప్రెషర్ గురవుతాం. ప్రెషర్ గురైనప్పుడు ఏమవుతాడు, సతాన్ ఆ సెన్సిటివ్ సమయాన్ని వాడుకొని తన శక్తితో నింపేస్తాడు, తను టంగ్స్ ఇస్తాడు. అవి దురాత్మ చేత నింపబడ్డ టంగ్స్ కూడా పెంటకోస్టల్ చర్చెస్లో ఉంటాయి. ఎందుకంటే మనము గిఫ్ట్స్ను అడిగి తీసుకోవాలి. గిఫ్ట్స్ ఆల్రెడీ ఉన్నాయి. అయితే 2 రకాల గిఫ్ట్స్ ఉన్నాయి, సతాన్ ఇచ్చే గిఫ్ట్స్ ఉన్నాయి, దేవుడు ఇచ్చే గిఫ్ట్స్ ఉన్నాయి. మనం ప్రెషర్ని బట్టి సతాన్ గిఫ్ట్స్ ఏదో ఒకటిలే, నాకు ఇప్పుడు అర్జెంటుగా కావాలి, లేకపోతే నన్ను వీళ్ళు చర్చిలోంచి వెలివేసేటట్టున్నారు, లేకపోతే నాకు నేను వీళ్ళలో సరిపోనాను, నేను తగ్గింపబడతాను అని బయట వాళ్ళు కూడా అడుగుతుంటారు. పెంతకోస్తు చర్చ్ పోతున్నావు కదా, ఏమైనా భాషలు వచ్చినాయా లేవా అన్నప్పుడు నేను ఏం ఆన్సర్ చెప్తా, ఏదో ఒకటి నాకు కావాలి కంపల్సరీగా అన్నప్పుడు సతాన్ ఏం చేస్తాడు, దాన్ని వాడుకొని మనకు ఫేక్ టంగ్స్ ఇచ్చేస్తాడు. ఇది కూడా దురాత్మనే. పెంతకోస్తు చర్చెస్లో 55% అబౌవ్ ఫేక్ టంగ్సే ఉంటాయండి. ఎందుకంటే వాళ్ళు దేవుని కోసము ఎదురు చూడరు, తొందరగా అయిపోవాలి, మనకు ఈరోజు అయిపోవాలి, ఈ వారం వచ్చేసి వాళ్ళు టంగ్స్ అనుకుంటారు. అట్లా ఫోర్స్ చేస్తే మాత్రము ప్రభు దగ్గర కుదరదండి. మనము ప్రభు ఇచ్చే సమయం కొరకు కనిపెట్టుకోవాలి, ప్లస్ ఆయన దగ్గర నుంచే పొందుకోవాలి. నువ్వు తొందరగా కావాలన్నా దేవుడు ఇస్తాడు, సతానే తొందరగా ఇస్తాడు అన్నట్టు కాదు, దేవుడు కూడా నీకు తొందరగానే ఇస్తాడు. కానీ ఏంటంటే ఆయన కొన్ని కండిషన్స్ ఉంటాయి, అవి నీకు చెప్తుంటాడు, అవి నువ్వు ఫాలో అప్ కావాలి. అంతేగాని ఈయన లేకపోతే ఆయన ఏదో ఒక టంగ్స్ నేను మోసం చేస్తా, ప్రజలను మోసం చేస్తా, నిన్ను నువ్వు మోసం చేసుకుంటావు. ఆ టంగ్స్ ఉన్నాయి కదా అనగానే వాళ్ళు నువ్వు సూపర్ స్పిరిచువల్ అయిపోతావు, అంటే నువ్వు పెద్ద భక్తునిలాగా మంది లిస్టులో హెచ్చింపబడతావు. అందరూ నేను చూసి భయపడతారు, అమ్మో టంగ్స్ ఉన్నాయి, వీళ్ళకి జర దూరంగా ఉండాలా, వీళ్ళకి జర భయపడాలా. అట్లాంటి మనం ఏం చేస్తుంటామంటే అట్లా ఫీలింగ్ తెచ్చుకొని మనం ఇతరులను కంట్రోల్ చేయాలని, చూడు మీకు నాకు ఎంత డిఫరెన్స్ ఉందో, నేను ఒక రోజులో పొందుకున్న టంగ్స్ అని మనం గర్వపడుతుంటాం. ఈ టంగ్స్ ఇలా పొందుకోవడానికి పెంతకోస్తల్ చర్చెస్లో కారణమైన దురాత్మలు 2 ఉన్నాయండి. అవి జెజబేల్, ఇంకోటి లెవియాతన్. ఈ 2 గురించి నేను వీడియోలు చేశాను. ఈ లెవియాతన్ అనేదంట గర్వంగా ప్రవర్తించే వారికి రాజు అని యోబు గ్రంథంలో ఉన్నది. అంటే ఎవరైతే గర్వంతో ఉంటారో, గర్వం అనే దురాత్మ చేత పీడింపబడే వారికి ఈ పీడింపబడేవారు ఈ దురాత్మ చేత పీడింపబడుతున్నారు అనేది మాత్రం గుర్తించాలి. వీళ్ళు ఎవరికి మాట వినరు. దాని గురించి నేను చెప్పలేను, ఎందుకంటే నా వీడియోలో చాలా క్లియర్గా ఉన్నాయి. జెజబేల్ ఆత్మ గురించి, లెవియాతన్ ఆత్మ గురించి ఉన్నాయి. అవి ఉంటే వాళ్ళు ఎవరికి మాట వినరు, పరిశుద్ధాత్మకు మాట వినరు, దేవునికి కూడా మాట వినరు. వాళ్ళు ఏమనుకుంటారంటే మాకు అన్నీ తెలుసు, మాకు ఎవరు ఏం చెప్పాల్సిన అవసరం లేదు, నేను క్రిస్టియన్ని, నా తాత ముత్తాతలు క్రిస్టియన్స్, కాబట్టి నాకు తెలియని దానికి చెప్పేది అని అంటారు మనల్ని. కాబట్టి గర్వప్ స్పిరిట్ ఉన్న వాళ్ళలో పరిశుద్ధాత్మ ఉన్నా, ఒకవేళ ఉన్నా వాళ్ళ భాషల్లో మాత్రము మాట్లాడలేరు. తర్వాత ఫెయిత్లెస్. మనం చూడండి, చాలా మటుకు అపనమ్మకంతో ఉంటాం, అవిశ్వాసంతో ఉంటాం, అల్ప విశ్వాసంతో ఉంటాం. మనము దేవుణ్ణి నమ్మడానికి చాలా టైం తీసుకుంటుంటాం. అయితే చిన్నపిల్లలు, నేను ఒక వీడియోలో హౌ టు రిసీవ్ హోలీ స్పిరిట్ అనే దాంట్లో సాక్ష్యం షేర్ చేసుకున్నాను. 6 years అమ్మాయి, ఒక పాప, 2nd class అమ్మాయి హోలీ స్పిరిట్లో మాట్లాడుతుంది. అంటే ఏంటి, ఆ పాపకు విశ్వాసం అంటే తెలియదు, హోలీ స్పిరిట్ అంటే తెలియదు, టంగ్స్ అంటే తెలియదు, ఏమీ తెలియదు. ఆమె జస్ట్ నమ్మకం ఉంచింది, ప్రార్థనలో ఏకీభవించింది, పరిశుద్ధాత్మను పొందుకున్నది. మనం ఏం చేస్తామంటే 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు వచ్చినా కూడా పరిశుద్ధాత్మ టంగ్స్ లేకుండానే చనిపోయిన క్రిస్టియన్స్ చాలామంది ఉన్నారు. 99% క్రిస్టియన్స్కి హోలీ స్పిరిట్ ఉండదు, టంగ్స్లో కూడా మాట్లాడారు. ఎందుకంటే ప్రధానమైన కారణము మన అవిశ్వాసం. దేవుడు అన్నాడు ఫ్రీ గిఫ్ట్స్ మీరు తీసుకోండి అంటున్నాడు. బైబిల్ని చదువుతున్నాం కదా, మరి బైబిల్లో ఉన్న 2వ కొరింథీలో ఉన్న 12వ అధ్యాయంలో ఉన్న గిఫ్ట్స్ గురించి మనం ఎందుకు నమ్మడం లేదు, వాటిని ఎందుకు మనం పొందుకోవడం లేదు? బైబిల్ నమ్మితే అవి కూడా నమ్మాలి, బైబిల్ నమ్మకుంటే అవి నమ్మొద్దు. నువ్వు క్రిస్టియన్వే కదా, చర్చికి వెళ్తావు కదా, నువ్వు బైబిల్ నమ్మకుంటే అది నమ్మవు. బైబిల్ నమ్ముతావు కానీ పరిశుద్ధాత్మను నమ్మవు, పరిశుద్ధాత్మ వరాలను నమ్మవు. అంటే మన లోపల 2వ ఆకాశంలో ఉన్న దురాత్మలు పనిచేస్తుంటాయి. ఎఫెసీ గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనంలో ఉన్న దురాత్మల సమూహము మన మీద పనిచేస్తూ అవిశ్వాసంతో మనల్ని మన కళ్ళకు గంతలు కడతాయి, మనల్ని బ్లైండ్ ఫోల్డ్ చేస్తాయి.
అప్పుడుండే పరిశుద్ధాత్మ టాంగ్స్ అవన్నీ కూడా అపోస్తల కార్యంలో ఉండే, అవి అప్పటికే బంద్, ఇప్పుడు ఏం లేవాడు. అప్పుడున్న జీసస్ ఇప్పుడు ఉన్నాడు కదా. మరి ఈ ఇట్లా ఇట్లా నేను ఆర్గ్యూ చేసుకుంటూ పోతుంటే నెవర్ ఎండింగ్. మన విశ్వాసమే అక్కడ చూస్తున్నాడు ప్రభు. మరి కొంతమంది ఎందుకు మాట్లాడుతున్నారు, కొంతమంది ఎందుకు మాట్లాడతలేరు అంటే వాళ్ళకున్న వ్యత్యాసం ఏంటంటే ఇదే విశ్వాసం లేకపోవడమే. కాబట్టి విశ్వాసం లేకుంటే, నమ్మకుంటే మాత్రము నువ్వు కార్యాలు చూడలేవు. నువ్వు నమ్మితే చనిపోయిన వారిని లేపుతావు, నాకంటే గొప్ప కార్యాలు చేస్తావని ప్రభు అన్నాడు కదా. మరి మనం నమ్మకుంటే ఈ టంగ్స్ కూడా పొందుకోలేము. మనము పరిశుద్ధాత్మలో లేకుండానే మనము పరలోకానికి వెళ్తే మాత్రం అక్కడ ఏమని రిజెక్ట్ చేయబడతాము. పరిశుద్ధాత్మ ఉన్నా నువ్వు పెండ్లి విందుకు వచ్చినావు, పరిశుద్ధాత్మ కలిగి ఉన్నావు, కానీ నీ లోపల వస్త్రములు లేవు, ప్రశస్త్ర వస్త్రం లేవు, టంగ్స్ లేవు. నిన్న టంగ్స్ ఏం చేస్తే తెలుసా, ఈ టంగ్స్ మనల్ని పరిశుద్ధపరుస్తాయంట. మన వస్త్రాలను ఏం చేస్తే తెల్లగా చేస్తాయి. మనం పెళ్లికి ఎట్లాంటి వస్త్రాలు వేసుకెళ్తాము, శుభ్రమైన దగదగ మెరిసే వస్త్రాలు వెళ్తాం. ఆ వస్త్రాలను ఇచ్చేది ఎవరు, మనకి టంగ్సే. మనల్ని శాంక్టిఫై చేస్తాం, మనల్ని పరిశుద్ధపరిచే టంగ్స్ చాలా మటుకు పాస్టర్స్కి లేవు. అక్కడ తప్పైతుంది చూడండి. పాస్టర్స్కి లేవు కాబట్టి సంఘస్థులు పొందుకుంటలేరు. సంఘస్థులకు ఉంటే కూడా పాస్టర్స్ ఏం చేస్తారంటే, వీళ్ళకి కొంచెం దూరంగా ఉండండి, వాళ్ళకి ఏ దయ్యం పట్టిందో అని చెప్పి ఇతరులను కూడా మనకు దూరం పెడతారు. కాబట్టి వాళ్ళకు లేవు కాబట్టి, వాళ్ళు గుడివారు కాబట్టి వాళ్ళని ఫాలో చేసే వాళ్ళందరూ కూడా గుడివాళ్ళుగా తప్పి పోతున్నారు. ఇక్కడ కాదు తెలిసేది మనకు, అక్కడ పరలోకంలో మనం అప్పుడు కొట్లాడుతుంటామంట దేవుని పేరు మీద, దేవునితోటి. ఏమని, పరిశుద్ధాత్మ ఉంది దేవా, నేను స్వస్థతలు చేసిన, వరాలు పనిచేసిన, నా లోపల నేను హీలింగ్స్ చేసిన, మిరకిల్స్ చేసిన, నేను ఆ చర్చ్ కట్టించిన, ఈ చర్చ్ కట్టించిన, నేను ఇంతమందికి డబ్బులు పంచిన, ఇంతమందిని రక్షణలోకి నడిపించిన, ఇన్ని ఆత్మలు ఎన్నుకున్నాయి చూడంటే, లేదు లేదు, నీకు పెళ్లి వస్త్రమే లేదు. పెళ్లి వస్త్రం లేదంటే నువ్వు టంగ్స్లో మాట్లాడతలేవు కాబట్టి నీవు అర్హుడు కావు, నువ్వెవరో నేను ఎరగాను అని అంటాడంట ప్రభు. అలాంటి దుస్థితి ఎవ్వరికి రావద్దని ప్రభు కోరుతున్నాడు. కాబట్టి మనము తప్పకుండా భాషల్లో మాట్లాడాలి, మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలన్నది దేవుని చిత్తము. ఇంకా మనము పరిశుద్ధాత్మకు సెన్సిటివ్గా ఉండాలి. సెన్సిటివ్ అంటే ఏంటండి, దావీదు గురించి ప్రభు సాక్ష్యం చెప్తున్నాడు. ఏమంటున్నాడు, ఈయన నా హృదయానుసారి, ఈయన నా హృదయానుసారి. మనమంట పరిశుద్ధాత్మకు హృదయానుసారం ఉండాలంట. అంటే ఆయన హృదయం మన హృదయం ఒకటే లైన్లో ఉండాలి. ఆయన చెప్పినట్టు మనం చేస్తూ ఉండడమే పరిశుద్ధాత్మతో హృదయానుసారంగా ఉండడం. ఆ హృదయానుసారంగా ఉండడం అంటే సెన్సిటివ్గా ఉండడం. అంటే దేవుడు కూర్చోమంటే కూర్చోవడం, లేవమంటే లేవడం, వాక్యం చెప్పమంటే చెప్పడం, సాక్ష్యం చెప్పమంటే చెప్పడం, ఒక బైబిల్ చదవమంటే చదవడం, లేచి చదువు, బైబిల్ చదువు అనడం, లేకపోతే ఇప్పుడు లేచి మోకాలుండి ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయడం. ఈ చిన్న చిన్నవే సెన్సిటివ్. ఆ చిన్న చిన్న వాటిలలో నీకు గొప్ప గొప్ప దీవెనలు దాగి ఉన్నాయని తెలియదు. మనం ఏమనుకుంటామంటే ఏదో పెద్ద పని చేస్తేనే దేవుడు ఖుషి అవుతాడు అనుకుంటాం. చాలా తప్పు. పరిశుద్ధాత్మకు మనము లోబడి ఉండే చిన్న చిన్న వాటిని, మీరు చిన్న వాటిలో నమ్మకంగా ఉండకుండా పెద్దవాడిని మీకు ఎవరిస్తారు అని అంటున్నాడు కదా. కాబట్టి మనము పరిశుద్ధాత్మకు అందుబాటులో ఉండాలి, సెన్సిటివ్గా ఉండాలి. అందుకు మనకి ఏముండాలంట, స్పిరిచువల్ సెన్సెస్ అంటే చూచు కన్నులు, విను చెవులు, గ్రహింపు హృదయం, ఆత్మీయ కన్నులు, ఆత్మీయ చెవులు, ఆత్మీయ హృదయం కలిగి ఉంటే అప్పుడు మనం ప్రభువుకు పరిశుద్ధాత్మకు లోబడతాం. ఇంకా చాలా మటుకు ఏమనుకుంటామంటే పరిశుద్ధాత్మను రిసీవ్ చేసుకోవడానికి ఒకటే వే ఏంటంటే ఆయననే మనల్ని నింపాలా, మనం గనగన మాట్లాడాలా. ఇది కూడా ఉందండి, ఇది కూడా ఉంది. నేను ఒక వీడియో చేసినాను, మెనీ వేస్ టు రిసీవ్ హోలీ స్పిరిట్ అన్న దాంట్లో చాలా క్లారిటీగా చెప్పడానికి ప్రయత్నం చేశాను. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో జరిగినట్టు శిష్యులకు వచ్చింది ఒక రకమైనది అయితే, ఇంకా మనం రిసీవ్ చేసుకోవాల్సిన డిఫరెంట్ వేస్ ఉన్నాయండి. అందరినీ ఒకేలాగా ప్రభు చేస్తాడన్నది ఆయన చిత్తం కాకుండొచ్చు. మనకు ఇంకా కొన్ని వేస్ ఉన్నాయి, అవి మనకు చెప్పరు, మనకు తెలియదు. కాబట్టి మనం వాటిని పోలేక అలా నింపబడాలని ఎదురు చూస్తూ మనము ఈ లోకాన్ని విడిచిపెళ్ళే సమయం కూడా ఆసన్నమవుతుంది. కాబట్టి నా ప్రజలు జ్ఞానం లేక నశిస్తున్నారని ఆమోసు గ్రంథంలో ప్రభువు చెప్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంట, జ్ఞానం కలిగి ఉండాలంట, తెలుసుకోవాలంట. పరిశుద్ధాత్మ దేవా, నేను ఎలా పొందుకోవాలి, ఎన్ని రకాలుగా ఉన్నాయి, ఇట్లానే పొందుకోవాలా, ఇంకో రకం కూడా పొందుకోవచ్చా? వంట చేయొచ్చండి, కట్టెల పొయ్యి మీద చేయొచ్చు, గ్యాస్ పొయ్యి మీద కూడా చేయొచ్చు, రెండు మంటనే ఇస్తాయి కదా. అలా అని యోగాకు పోయి నేను హోలీ స్పిరిట్ తెచ్చుకుంటా అంటే అది కుండలేని స్పిరిట్.
కాబట్టి మనము దేవుని చిత్తంలో ఎలా ఉండాలి, ఎలా పొందుకోవాలి అనేది కూడా మనము తెలుసుకొని ఉండాలి. మనం శోధించాలి ప్రభువును, ఆయన మార్గాన్ని శోధించాలి, ఆయన వాక్యం వెలుగులో శోధించాలి. తిమోతికి పౌలు రాస్తూ నీలో ఉన్న ఆత్మను, నీలో ఉన్న దీవెనను ప్రజ్వలింపజేసుకోవడం అంటే ఏంటి? ఆల్రెడీ నీకు హోలీ స్పిరిట్ నేను చేయబెట్టినప్పుడు నీకు వచ్చింది తిమోతి, ఇంకా నీకు కావాల్సిన పరిశుద్ధాత్మ భాషలను ప్రజ్వలింపజేసుకుంటున్నాడు. అంటే ప్రయత్నం చేసి వాటిని ఎక్కువ చేసుకుంటున్నాడు. చూడండి, దాగిన మర్మం ఇది. ఈ చిన్న వాక్యం చెప్పడానికి మన పాస్టర్స్కి అంత జ్ఞానం లేదండి. పాపం వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళు చెప్పలేకపోతున్నారు. మనం ప్రజ్వలింపజేసుకోవాలనేది వాక్యంలోనే ఉంది. ఇది కూడా వన్ ఆఫ్ ది వే అన్నట్టు. మీరు ఇంకొక వీడియో ఉంది హోలీ స్పిరిట్ గురించి, దానిలో ఇంకా క్లారిటీగా చెప్పడం జరుగుతుందండి. అయితే అది కూడా తెలుసుకొని ఆ రకంగా కూడా మనం ప్రభు సాయంతో పొందుకోగలము. ఇంకా తర్వాత చాలామందిలో హోలీ స్పిరిట్ ఉంటుందండి, ఉంటుంది కానీ టంగ్స్ ఉండవు. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే వాళ్ళ లైఫ్లో చేంజ్ లేకపోవడం. మనకు పరిశుద్ధాత్మ ఎప్పుడు వస్తుందో తెలుసా? చాలా మటుకు ఏమంటారంటే బ్యాప్టిజం తీసుకోగానే మనకు హోలీ స్పిరిట్ వస్తుంది అంటారు. ఇది కూడా కొన్నిసార్లు తప్పనే అనిపిస్తుంది. ఎందుకంటే మా పాప బాప్టిజం లేకముందే 6th క్లాస్లోనే భాషలో మాట్లాడుతుంది. బైబిల్ గ్రంథంలో కూడా పేతురు కొర్నేలి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి వాక్యం చెప్తుండగానే వాళ్ళ వాక్యంతో పాటు వాళ్ళు ఏం చేస్తున్నారంట, భాషల్లో మాట్లాడుతారు. అంటే అప్పుడు వీళ్ళు అడిగారంటే ఏంది బాప్టిజం తీసుకురా మీరంటే, లేదు మాకు బాప్టిజం అనేది తెలియదు అన్నాడు. అట్లా నా అని చెప్పి ఆయనకు వెంటనే తొందరగా బాప్టిజం తీసుకోండి అని చెప్పాడు. అంటే ఏంటి? పరిశుద్ధాత్మ పొందుకుంటేనే మనకు వాక్యం, మనకు బాప్టిజం తీసుకుంటేనే మనకు హోలీ స్పిరిట్ వస్తుంది అనేది కూడా తప్పు. ఇది కూడా తప్పండి. కాబట్టి దేవుని వాక్యం ఎప్పుడు వెల్లడవుతుందో అప్పుడు వెలుగలుగుతుంది, అంతే. వెలుగలగడం అంటే పరిశుద్ధాత్మ వచ్చేస్తుంది. కాబట్టి మనము పరిశుద్ధాత్మను పొందుకున్నాక మనం ఏం చేస్తామంట, మన లైఫ్ చేంజ్ అయిపోతుంది. ఒకవేళ నీ లైఫ్లో చేంజ్ లేదు అంటే నువ్వు పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు, ఆయన దుఃఖపడుతున్నాడు, దుఃఖిస్తున్నాడు. ఆయన నీలో ఉండి ఆత్మ చేస్తున్నాడు, బాధపడుతున్నాడు. ఇది ఇంకా తప్పు. చాలామందిలో ఇదే పని చేస్తుంటుందండి, ఇదే కార్యం చేస్తుంది. ఏదో ఒక తప్పులో ఉంటాము. నేను కూడా ఉండి ఏమవుతామంటే ఆయనను దుఃఖపరుచుంటాం. అందుకే పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచకూడదు, ఎందుకంటే ఆయన పావురమైన ఎగిరిపోతాడు అని ఉంది వాక్యంలో. కాబట్టి మనం ఏం చేయాలంట, పరిశుద్ధాత్మ దుఃఖపరచని సంతోషపరిచే సంగతులని మనం చేయాలి. పరిశుద్ధాత్మ ఎప్పుడు సంతోషిస్తాడండి? మనము పాపంలో లేనప్పుడు ఆయన సంతోషిస్తాడు. మనం ఆయన చెప్తున్న దారిలో నడుస్తుంటే ఆయన సంతోషిస్తుంటాడు. మనం చెడు మాటలు మాట్లాడుతుంటే, ఇతరులను శపిస్తుంటే ఆయన దుఃఖపడతాడని వాక్యంలో ఉంది కదా. కాబట్టి మనం పరిశుద్ధాత్మను దుఃఖపరచదు. మన లోపల పాపం ఉన్నంత వరకు మనం టంగ్స్లో మాట్లాడలేము. ఒకవేళ ఆ టంగ్స్ ఏం చేస్తాయంటే మన లోపల ఉన్న పాపాన్ని అంతా కూడా కాల్చివేస్తుంటాయి. పాపం అంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ అడిక్షన్స్, దురలవాట్లు, పాపాలు, చెడ్డ మాటలు, చెడ్డ పాటలు, తలంపులు, వీటన్నిటి మన లోపల ఉన్న పరిశుద్ధాత్మ అగ్ని రోజంత కాల్చేసి మనం ఏం చేస్తుంటామంట, నూతన సృష్టిగా మారి సంపూర్ణతలోనికి ఎదుగుతుంటాం. దేవుడు సంపూర్ణుడు కాబట్టి ఆయనలోకి మనల్ని ఎదగడానికి హోలీ స్పిరిట్ ఇస్ అవర్ హెల్పర్. ఆ హెల్పర్ని మనకి ఇచ్చినప్పుడు ఆయన హెల్ప్ తీసుకోకుంటే మనం భాషల్లో మాట్లాడలేము. పరిశుద్ధాత్మ సంతోషిస్తే, మనలో కార్యం జరిగితే అప్పుడు మనకు ఆ గిఫ్ట్స్ పొందుకోవడానికి వీలవుతుంది. కాబట్టి పరిశుద్ధాత్మ మనకు పాపాలను చూపిస్తుంటే మనం ఒప్పుకొని ఎవ్వరు కరెక్ట్ కాదండి, ఎవ్వరు కరెక్ట్ కాదు. అంటే హోలీ స్పిరిట్ ఉండి టంగ్స్ ఉన్న వాళ్ళలో కూడా పాపాలు కనిపిస్తుంటాయి, మనం చూస్తుంటాం. కాబట్టి అయితే వాటిని ఏం చేస్తుంటాడు అంటే, హోలీ స్పిరిట్ చూపిస్తున్నప్పుడు వెంటనే కడుక్కోవడం. మనం ఏం చేయాలంటే నీళ్ళల్లో కడుక్కున్నట్టు మనం ప్రతిరోజు మనం ఏం చేస్తుంటాం, స్నానం చేస్తుంటాం కదా. అలాగే ప్రతిరోజు మన పాపాలను మనకు చూపిస్తుంటే, ఎక్కడైనా చిన్నగా పడిపోతుంటే కూడా దావీదు కూడా ఏమంటున్నాడు, నేను ఘోరమైన పాపంలో దుష్కార్యంలో పడిపోయిన ప్రభువా, నా పరిశుద్ధాత్మ నా ఇద్దరి నుంచి తీసివేయక నాకు మరలా దయచేయి, సమ్మతి గల మనసు దయచేసి నన్ను దృఢపరచు అని అంటున్నాడు, అడుక్కుంటున్నాడు దేవుణ్ణి. మనం కడగబడాలి, ప్రతి పాపంని కడగబడాలి. మనము ఈ ప్రాసెస్ మనం చనిపోయేంత వరకు మన లోపల జరుగుతూనే ఉండాలి. మనం మాటల్లో, క్రియల్లో, తలంపుల్లో తప్పిపోతుంటే దేవుడు మనకు చూపిస్తుంటే మనము మనల్ని సెట్ చేసుకుంటూనే ఉండాలి. ఇది ఆగిపోని క్రియ. పరిశుద్ధుడు అంటే దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు, కానీ మనల్ని కూడా ఆయన పరిశుద్ధతలోనికి ఎదిగిస్తున్నాడు. మనం కూడా పరిశుద్ధతలోనికి ఎదగాలన్నదే ప్రభువు చిత్తం. కాబట్టి మన లోపల హోలీ స్పిరిట్ ఉండి అది మన పాపాన్ని కడగడం లేదు, కిల్ చేయడం లేదు, చంపివేయడం లేదు అంటే మాత్రము
టంగ్స్ రావడం కష్టము. అందుకని మనలో పాపం ఉంటే మనం పరిశుద్ధాత్మ సాయంతో ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి. ఇంకొక మాట ఏంటంటే, కొంతమందికి టంగ్స్ ఉంటాయి. ప్రభు ఇచ్చిన ఏ దీవెన గురించి ప్రభు పశ్చాత్తాపపడు అని ఉంది. అంటే ఏంటి? ఆయన ఇచ్చే బ్లెస్సింగ్స్ కానీ గిఫ్ట్స్ కానీ ఇర్రివోకబుల్ అంటే ఆయన మళ్ళీ తీసుకోడు. గిఫ్ట్ అంతే, అది నీకు. ఒక హోలీ స్పిరిట్ ఇచ్చిండా, అది నీ గిఫ్ట్. టంగ్స్ ఇచ్చిండా, అది నీ గిఫ్ట్. హీలింగ్ ఇచ్చిండా, అది నీ గిఫ్ట్. ఆ గిఫ్ట్ని తీసుకోడు. కానీ ఆ గిఫ్ట్ కొన్నిసార్లు సాతాను చేతిలో పడి సాతాను చేతితో కూడా వాడబడుతుంటాయి. అది మనం గుర్తించాలి. మనం పాపంలో ఉన్నట్టయితే పరిశుద్ధాత్మ పనిచేయడం మానివేస్తాడు. అప్పుడు సాతాను దాన్ని కంట్రోల్లోకి తీసుకొని ఫేక్ హోలీ స్పిరిట్ ద్వారా స్వస్థతలు జరుగుతుంటాయి, పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతున్నాయని మనల్ని మోసం చేస్తుంటారు. కానీ వాటి వెనుక ఉన్న దురాత్మను మనం గుర్తుపట్టాలి. అందుకే ప్రభు వాక్యంలో ఏమనుంది? టెస్ట్ ఎవ్రీ స్పిరిట్, ప్రతి ఆత్మను పరిశీలించుడని ఉంది. నన్ను కూడా మీరు పరిశీలించాలి. ఈమె కరెక్ట్ చెప్తుందా లేదా, వాక్యానుసారంగా ఉందా లేదా. ఎవరు ఏది చెప్తే అది మనం విన్నామనుకోండి, మనదే తప్పు అవుతుంది. ఎందుకంటే మనం చిన్నపిల్లలం కాదు, పరిశుద్ధాత్మ చేత బడవలసిన వాళ్ళం. కాబట్టి ప్రతి ఒక్క స్పిరిట్ని మనం టెస్ట్ చేయాలి. టెస్ట్ చేసిన తర్వాత పరిశుద్ధాత్మను అడిగిన తర్వాతనే మనం దాన్ని టేకప్ చేయాలన్నదే ప్రభువు చిత్తము. కాబట్టి మనము ఏ పాపంలో ఉన్నా మనం వాటిని ఏం చేయాలంట? ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఇంకా కొన్నిసార్లు పెంతెకోస్తల్ చర్చ్ గురించి చెప్పాను కదండి, ఫేక్ స్పిరిట్స్ పడతాయి అనేసి. యోగా స్పిరిట్ కానీ ఫేక్ స్పిరిట్ కానీ ఉంటే మరి ఏం చేయాలి? మన లోపల పరిశుద్ధాత్మ కాకుండా వేరే ఆత్మ కార్యం చేస్తుంటే ఏం చేయాలి? రిపెంట్ కావాలి. పరిశుద్ధాత్మ దేవా నన్ను క్షమించనాలి, యేసయ్య నన్ను ఖండించనాలి. తర్వాత ఆ ఫేక్ స్పిరిట్ని తీసివేయమని, అప్రూవ్ చేయమని ప్రభువుని అడగాలి. మళ్ళీ ఆ ప్లేస్లో, ఆ ఖాళీ స్థలంలో పరిశుద్ధాత్మ నింపమని, భాషలతో నింపమని, ఇంకా మిగతా జీవితం ప్రభువా నేను నీకోసమే జీవిస్తానని ఒక కమిట్మెంట్ చేసుకొని ముందుకు సాగాలనేదే ప్రభు చిత్తం. నేను ఇప్పుడు ప్రార్థనలో మిమ్మల్ని నడిపించబోతున్నాను. కాబట్టి మనము ప్రభు కోసము కనిపెట్టుకుందాము, ప్రభువును ప్రార్థిద్దాము. తర్వాత వెయిట్ ఆన్ గాడ్. ప్రభు ఇచ్చే వరకు కూడా మనము దేవునికి పరిశుద్ధాత్మ టంగ్స్ కోసం మనము వెయిట్ చేద్దాం. మనకు కావాల్సిన ఓపికను, నిరీక్షణను ప్రభు అనుగ్రహించను గాక. ప్రార్థించుకుందాం. పరలోకమందున్న దేవా నీకే స్తోత్రం, వందనాలు. పరిశుద్ధాత్మ గురించి మాకు సాతాను అనేకమైన డౌట్స్ని పెట్టి మా మనసంతా చెదరగొడుచుండగా దేవా నిశ్చేతను ప్రభువా, నువ్వు కన్ఫ్యూజ్ చేసే దేవుడవు కావు. నువ్వు ప్రభువా నాయన అల్లరికి కర్తవు కాదు ప్రభువా. మాలో అల్లరిని లేపుతున్నా, గందరగోళాన్ని రేపుతున్న దురాత్మను, నెగిటివ్ థాట్స్ బి సైలెన్స్ దెమ్ ఇన్ జీసస్ నేమ్. అవును ప్రభువా, నీ స్వరాన్ని మేము విందుముగాక నాయన దేవా. మాలో యేసయ్య ఎటువంటి మేము దురాత్మలకు చోటిచ్చిన, ద్వారాలు తెలిసి తెలియక తప్పు చేసిన మమ్మల్ని క్షమించి ఆ ద్వారాలను క్లోజ్ చేయమని దేవా, పరిశుద్ధాత్మతో మమ్మల్ని అభిషేకించమని ప్రభువా, దురాత్మల నుంచి మాకు విడుదల దయచేయమని మేము ఎంతకాలంగానో ఎదురు చూస్తున్న ప్రభువా, టంగ్స్ను మాకు అనుగ్రహించి అన్య భాషలో నేను స్తుతించడం, గణపరచుటకు కృపను అనుగ్రహించమని, పరిశుద్ధాత్మతో మమ్మల్ని అన్నిటిని చరికాల వరకు అభిషేకించమని, తండ్రి భాషలతో మమ్మల్ని శాంక్టిఫై చేయమని, పరిశుద్ధుడా నాయన నీ గొప్ప కృపలు మమ్మల్ని భద్రపరచమని యేసుక్రీస్తు పేరిట మిక్కిలి వింత వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.